ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 13-11-2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 16/6/1968. ఇది రాజస్వ అశ్వమేధ యజ్ఞము. శరీరరూపి గుర్రాన్ని దీనిలో స్వాహ చేయాలి. ఇదంతా కూడా ఈ యజ్ఞంలో స్వాహ కావాల్సిందే. శరీరము స్వాహ అవుతుంది, ఆత్మ మాత్రం స్వాహ కాదు. ఆత్మ అవినాశి, ఈ దేహము వినాశి. తండ్రి వచ్చారు ఆత్మలను పావనంగా చేయడానికి, స్వాహ చేయడానికి. తండ్రిని నిరంతరము స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలైన మీరు మృత్యు మీద విజయాన్ని సాధించేలా చేస్తాను, మిమ్మల్ని అమరలోకానికి తీసుకువెళ్తాను. అమర కథను పార్వతికి వినిపించినట్లుగా కూడా చెబుతారు. ఇప్పుడు అమరనాథ్ ఒకే ఒక్కరు, వారు పర్వతాల మీద కూర్చొని కథను వినిపించరు. ఇదంతా కూడా అసత్యమైన ప్రచారం. 100% ఇదంతా కూడా అసత్యమే. ఇందులో సత్యం ఏమీ లేదు. మంచుతో ఇంత పెద్ద లింగము ఏ విధంగా తయారవుతుంది? ఇది ఎంతటి అవాస్తవము. అయినా కూడా దానినే సత్యమని చెబుతారు. శివుణ్ణి దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తారు. శివబాబా కిందికి ఎలా వచ్చారు? ప్రతి విషయంలో కూడా ఆశ్చర్యమే కలుగుతుంది. భక్తి మార్గంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ఒక అద్భుతాన్ని చెబుతారు అక్కడ. మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఎన్నో తీర్థయాత్రలు చేశారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, చివరికి అలసిపోయారు. భక్తిని చాలా ఇష్టపూర్వకంగా చేస్తారు, ప్రాణం కూడా ఇచ్చేస్తారు, శాస్త్రాలకు చాలా గౌరవం ఇస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇదంతా కూడా భక్తి. దీనివల్ల ఎవరు కూడా సద్గతి పొందజాలరు. దాని ద్వారా దుర్గతి లభిస్తుంది. సద్గతియే. జ్ఞానం ద్వారా మాత్రమే సత్యయుగము త్రేతాయుగంలో మనం వెళ్తాము. భక్తి యొక్క ఫలితము అర్ధకల్పం కొనసాగుతుంది. తండ్రి మీకు స్వర్గం యొక్క అనగా విశ్వం యొక్క యజమానిగా తయారు చేస్తున్నారు. ఈ విషయాలు మీకు తెలుసు. వీరికి కూడా తెలుసు, నేను విశ్వానికి మహారాజుగా ఉండేవారిని. లక్ష్మీనారాయణులే విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి కూడా తెలియదు. పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవత కులానికి చెందినవారు. ఇప్పుడు భక్తి సమాప్తం అయిపోతుంది. రావణ రాజ్యం కూడా సమాప్తము అవుతుండగా నేను వస్తాను రామరాజ్యాన్ని స్థాపన చేయడానికి. రావణ రాజ్యము రామరాజ్యము ఈ రెండు కూడా మీకు మాత్రమే తెలుసు, మిగతా వారు ఎవరికి తెలియదు. మనుషులు ఎవరు కూడా దీనిని తెలుసుకోజల్లరు. ఎంతటి అంధశ్రద్ధ. భారతదేశము ఎంత ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలాగ అయిపోయింది. ఎంతగా అప్పులు తీసుకువస్తున్నారు. సంపాదన ఏమీ లేదు, ఖర్చు చేయడానికి అప్పులు తీసుకువస్తారు. భారతదేశము ఎంత ధనవంతురాలుగా ఉండేది, కుబేరుని యొక్క ఖజానా ఉండేది. ఇప్పుడు భిక్షాటన చేస్తున్నారు. పైసా కొరకు ఆందోళన చెందుతారు. బంగారు పిచ్చుకలతో భారతదేశము ఒకప్పుడు తులతూగింది. ఇప్పుడు భిక్షాటన చేస్తుంది, దివాళా తీసింది. ఒకప్పుడు ఎంత దండరాశులతో తులతీగేది, ఇప్పుడు ఇలా దివాలా తీసింది. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. తిరిగి మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. జ్ఞానం ద్వారా అర్ధకల్పము సుఖంగా ఉంటారు. తిరిగి అర్ధకల్పము దుఃఖం లభిస్తుంది. అప్పుడు కూడా సుఖం లభిస్తుంది, కానీ అది కాకిరెట్ట సమానమైన సుఖము. పిల్లలకు తండ్రి తెలియచేస్తున్నారు, భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. గీతలో కూడా ఈ అక్షరం ఉంది. గీతాలో కూడా దీన్ని మీరు చదివారు, కానీ అర్థం చేసుకోలేదు. చదివించేవారు కూడా ఏమీ అర్థం చేసుకోరు. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. ఎలాంటి దూషణలు చేశారు. భగవంతుడు తెలియచేస్తున్నారు,
మీరు నన్ను దూషణ చేసినప్పుడే నేను వస్తాను. మీరు రావణ మతం మీద పూర్తిగా కింద పడిపోయారు. నన్ను కణ కణములోను ఉన్నారని చెప్పారు. ఇదంతా కూడా బేహద్దు యొక్క దూషణలు. ఇలా కూడా చెప్తారు కదా, ఎవరైతే ఎక్కువగా దూషణలు చేస్తారో వారికి మరణం తప్ప మరేమీ కనిపించదు. తండ్రి చెప్తున్నారు, బస్ ఇంతకంటే నాకు ఎక్కువ దూషణలు చేయకండి. ఇంకా మీరు మారకపోతే వినాశనాన్ని చూడాల్సి వస్తుంది. మీరు నన్ను ఎక్కువగా నిందలు చేశారు. నేను మీకు సద్గతిని ఇస్తాను. అయినప్పటికీ కూడా మీరు నన్ను దూషణలు చేశారు. 24 అవతారాలను 24 అవతారాలను చెప్పారు. మత్స్యావతారము, తాబేలు అవతారము, ఇట్లా చెప్పుకుంటూ పోయారు. అయినా కూడా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. మళ్ళీ ఏం చెప్పారు? రాళ్ళు రప్పల్లో ఉన్నారన్నారు. ఇంతకంటే ఇక సహించలేను, చాలా ఎక్కువైపోయింది. ఎంతటి అపకారం చేస్తున్నారు. ఇదంతా కూడా డ్రామాలో ఇమిడి ఉంది. అయినా కూడా తండ్రి అపకారులకు ఉపకారాన్ని చేస్తారు. దీనినే నిష్కామ సేవ అని అంటారు. పిల్లలకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి తాను మాత్రం స్వయంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. నేను స్వర్గం యొక్క రాజ్యాన్ని తీసుకోను. ఒకవేళ స్వర్గం యొక్క రాజ్యాన్ని తీసుకుంటే నరకాన్ని కూడా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఈ బేహద్దు యొక్క నాటకము ఎంత మనోరంజకంగా ఉంది. ఇది మీరు తప్ప ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు. మీరు వింటారు, విని ఆశ్చర్యపోతారు. కల్పకృతం కూడా మీరు అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఇలా అంటారు, మీరు శాస్త్రాలను చదవలేదు. చెప్పండి, మేము అర్ధకల్పం పాటు శాస్త్రాలను చదివాము, భక్తి కూడా చేశాము. ఆ భక్తిని మీరు కూడా మాకు ప్రతీది కూడా స్పష్టంగా తెలుసు. ఇన్ని జన్మల పాటు మేము భక్తి చేశాము. మీరు మమ్మల్ని చూశారా? మీకు సవాలు విసురుతారు శాస్త్రవాదం చేయమని. మీరు డీలబడిపోతారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇలా అంటారు, చెప్పండి. వాళ్ళు మాత్రం ఆగకుండా మాట్లాడతారు. మీరు చెప్పండి. అదంతా కూడా భక్తి, ఇది జ్ఞానము. భక్తి ద్వారా దుర్గతి, జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు యోగాను నేర్పించాను, జ్ఞానాన్ని కూడా ఇచ్చాను. జ్ఞానము, యోగము, ఈ రెండింటి ద్వారా పావనంగా అవుతారు. శాంతి, సమృద్ధి రెండు కూడా లభిస్తాయి. ఆయుష్ కూడా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి సోదర భావంతో దర్శించండి. త్రిమూర్తుల యొక్క రహస్యాలను కూడా అర్థం చేయించాను. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము. ఈ వినాశనము ఎవరు చేస్తారన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే కల్పం యొక్క ఆయుష్ను చాలా పెద్దదిగా చేశారు. ఇదంతా విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదంతా కూడా మీకు కొత్త విషయం ఏమి కాదు. మీరు చెప్తారు, మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము, మళ్ళీ దేవతలుగా అవుతాము. రోజులు గడిచిన కొలది సహజంగా మారిపోతుంది. ఇది కూడా అర్థం చేయించడం జరుగుతోంది. ఇది దినదినము వృద్ధి అవుతుంది. మీరు 4-5 మ్యూజియంలు ఏర్పాటు చేసినట్లయితే వారందరూ అడుగుతారు, ఈ బ్రహ్మ యొక్క పిల్లలు ఎవరు అని. అందరి యొక్క దృష్టి మీ మీద పడుతుంది. అప్పుడు మీరు అర్థం చేయించాలి, ఎప్పటి వరకైతే బ్రహ్మ వంశము స్థాపన కాదో అప్పటి వరకు దేవతా వంశము తయారు కాదు. బ్రాహ్మణ కులమే పురుషోత్తమ కులము అని చెప్పాలి. తండ్రి చదివిస్తారు. పిల్లలు కూడా తప్పకుండా ఇతరులకు చెప్పాలి. బ్రాహ్మణ కులమే పురుషోత్తమ కులంగా పిలువబడుతుంది. తండ్రి చదివిస్తున్నారు. ఇదంతా కూడా వీటిని పిల్లలు తప్పకుండా ఇతరులకు చెప్పాల్సి ఉంది. అందరి యొక్క తండ్రి, అందరూ ఆత్మల యొక్క తండ్రి, వారు అందరి ఆత్మల యొక్క తండ్రి స్వయంగా టీచర్గా వచ్చి చదివిపిస్తారు. ఆ తర్వాత గురువు కూడా కావాలి.
సద్గతి ఇవ్వాలి, అది కూడా నిర్వహిస్తారు. మన యొక్క సద్గతి తప్పకుండా జరుగుతుంది. మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఎవరైతే మన కులానికి చెందినవారుగా ఉంటారో వారు కూడా ఇందులోకి వచ్చి చేరుతారు. వారు ఏమి అర్థం చేసుకోలేరు. అప్పుడు తండ్రి తెలియచేస్తారు, నేను ఎవరిని, ఎలా ఉన్నాను. ఈ విషయాలను కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇదంతా కూడా కొత్త విషయం. పిల్లలు తెలుసుకున్నారు, ఇది వృద్ధి జరుగుతూ ఉంటుంది. మేము మాత్రము సందేశాన్ని ఇవ్వాలి. మీరంతా కూడా సందేశకులు. ప్రతి ఇంటికి పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్తారు కదా. ఎందుకంటే పెద్దవాళ్ళ మాటలను మనుష్యులకు బాగా అనిపిస్తుంది. ఇక్కడ చక్రము కింద ఉన్న త్రిమూర్తుల గురించి మీరు చాలా బాగుగా అర్థం చేయించవచ్చు. తండ్రి వచ్చి పవిత్రమైన ప్లానింగ్ తయారు చేస్తున్నారు. సూర్యవంశీ, చంద్రవంశీ, సత్య త్రేతాయుగాల్లో ఎంతమంది అవసరమో అంతమంది పవిత్రంగా అవుతారు. ఇంతమంది మాత్రమే కావాల్సి ఉంది. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు మ్యూజియాన్ని ఏర్పాటు చేయండి. ప్రొజెక్టర్ ద్వారా కూడా కొద్దిమంది అర్థం చేసుకుంటారు. అన్నిటికంటే ప్రదర్శన చాలా మంచిది. వచ్చి అందరూ కూడా తిలకిస్తారు, ఇతరులను కూడా తీసుకువస్తారు. ఇలాంటి మ్యూజియంలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. ఈ జ్ఞానాన్ని తండ్రి మాత్రమే వచ్చి తెలియచేస్తున్నారు. ఇదంతా కూడా కొత్త జ్ఞానము. ఇచ్చేవారు కూడా కొత్తవారే, తీసుకునే వాళ్ళు మాత్రము కల్పము వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. ఇదంతా కూడా పవిత్ర ప్రవృత్తి మార్గము. చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి కనీసము 7 రోజుల సమయం పడుతుంది. మీకు ఎలాంటి పంచాయతీలు లేవు. అర్థం చేసుకున్నారు, మేము ఈశ్వరుని యొక్క సేవాదారులము. మీకు అందరూ కూడా గౌరవాన్ని ఇస్తారు. మీకు ఎవరు కూడా శత్రువులు లేరు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించినట్లయితే తండ్రి యొక్క వారసత్వము స్వతహాగా గుర్తుకు వస్తుంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి శిక్షకుడుగా కూడా ఉన్నారు. వారిని అంతర్యామి అని చెప్పలేము. లోపటి విషయాలను తెలుసుకోరు. భక్తిలో ఘోర అంధకారము అలుముకుంది. ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతాడో అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. ఈ విధంగా తయారవడానికి ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళము ఇదంతా కూడా మీ బుద్ధిలో ఇమిడి ఉంది. తండ్రిని స్మృతి చేయడంలో వెనకాడుతున్నారు అంటే ఇదంతా కూడా మీ అదృష్టంగానే చెప్పాల్సి ఉంటుంది. జంతువులకు కూడా తల్లిదండ్రి గుర్తుకొస్తారు. హద్దులోని తల్లిదండ్రులు కూడా గుర్తుకొస్తారు. బేహద్ యొక్క తండ్రిని ఎందుకు గుర్తు చేయలేకపోతున్నారు? ఇదంతా కూడా విచిత్రమే కదా. పిల్లలు తమ కోసము రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు గుప్త వేషంలో. మీరు అన్నోన్ వాట్ వెరీ వెల్ నోన్. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు. వందే మాతరం అని చెప్పి మీకు ఎంతగానో పూజలు చేస్తారు. అంబ కొరకు ఎన్నో మేళాలు జరుగుతూ ఉంటాయి. జీవించి ఉండి కూడా మరణించే పురుషార్థము చాలా బాగుంటుంది. మరణించడం ద్వారానే అమర పదవి లభిస్తుంది. దాని కొరకు తీయగా అవ్వాలి. మీరు అమరలోకానికి యజమానులుగా ఉండేవారు. మళ్ళీ తిరిగి తయారవుతారు. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలను చూసి తండ్రి చాలా సంతోషపడతారు. పిల్లలు నా కంటి రత్నాలు అని చెబుతారు. ఈ మహిమ కూడా ఉంది కదా. దృష్టి ద్వారా అతీతంలోకి తీసుకువెళ్తారు. ఒకరినొకరు దృష్టి ఇచ్చుకోవడం ద్వారా మీరు సతోప్రధానంగా అవుతారు. ఇంతకంటే ఇంకేం కావాలి? తండ్రి తెలియచేస్తారు, నేను మీ యొక్క తండ్రిని, స్వదర్శన చక్రధారిని. నేను పరమాత్మను. నాలో సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమల జ్ఞానము ఉంది. నేను స్వదర్శన చక్రధారిగా అయ్యాను. ఎవరయ్యారు? పరమాత్మ. మీరు పతిత ఆత్మలు. ఇప్పుడు నా సమానంగా తయారు చేస్తున్నాను. స్వదర్శన చక్రధారి ఆత్మలుగా.
ఆత్మ కూడా స్వదర్శన చక్రధారియే. మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ జ్ఞానం యొక్క సంస్కారాన్ని మీ వెంట తీసుకువెళ్తారు. ఆ తర్వాత పాత్రను అభినయించడానికి వస్తారు. డ్రామా కూడా సమాప్తమవుతుంది. సుఖం యొక్క ప్రారంభము మొదలవుతుంది. మిమ్మల్ని ఎవరైనా శాస్త్రాలు చదివారా అని అడిగితే 2500 సంవత్సరాలు శాస్త్రాలను చదివాము. మీరు కేవలము ఈ ఒక్క జన్మలోనే చదువుతున్నారు, కానీ మేము 2500 సంవత్సరాలు చదివాము. ఎంత స్పష్టమైన సమాధానాన్ని మీరు ఇస్తారు. విని వాళ్ళు ఆందోళన చెందుతారు. అయినా కూడా వారికి ఏమీ అర్థం కాదు. మీ అనుభవం ద్వారా మీరు ప్రశ్నోత్తరాలు వేయవచ్చు. పైగా వారంటారు, వీరు కొత్త విషయాలను చెబుతున్నారు. మీరు కూడా సమాధానం చెప్పండి. మేము అర్ధకల్పము శాస్త్రాలను చదివాము. జన్మ జన్మాంతరాలుగా కల్పాంతరాలుగా మేము శాస్త్రాలను చదువుతూనే ఉన్నాము. అప్పుడు వారు సంతృప్తి చెందుతారు. తండ్రి వస్తారు జ్ఞానాన్ని ఇవ్వడానికి. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. శాస్త్రాలు చదవడం ద్వారా ఎలాంటి లాభము ఉండదు. దాని ద్వారా దుర్గతి పాలవుతారు. భారతదేశం యొక్క పరిస్థితులు చూడండి ఎలా అయిపోయిందో. స్వర్గం రావాలని కోరుకుంటారు, కానీ ఆ స్వర్గాన్ని తండ్రి మాత్రమే స్థాపన చేస్తారు. ఒకప్పుడు స్వర్గం ఉండేది, ఇప్పుడు లేదు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. చెప్పండి వారికి, మీ ధర్మం వేరు. మీరు స్వర్గంలో రాలేరు. డ్రామాలో ఈ పాత్ర లేదు. మీకు స్వర్గం ఇక్కడే ఉంది. అమెరికాలో ఏముంది? చాలా విషయాలను వినిపిస్తారు. వారికి తెలియదు ఇదంతా కూడా స్వర్గము. కలియుగములో స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా మాయ యొక్క ప్రభావము. ఎప్పుడైతే మాయ పూర్తిగా ఆవరించి ఉంటుందో అప్పుడే వినాశనము జరుగుతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఓ మధురాతి మధురమైన పిల్లలు, ఆత్మ అభిమానులుగా అవ్వండి. మనుషులు ఇప్పటి వరకు తలక్రిందులుగా వేలాడారు. తిరిగి వారిని సక్రమంగా సరిగ్గా చేయాలి. ముందు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఆ తర్వాతే శరీరము. మిమ్మల్ని మీరు శరీరంగా భావించినట్లయితే మీరు తలక్రిందులుగా వేలాడుతున్నట్లు లెక్క. తలక్రిందులుగా గుడ్లగూప వేలాడుతుంది. ఎవరైనా మంచి పనులు చేయకపోతే వారిని ఇలా అంటారు, నువ్వు ఎలాగున్నావు అంటే గుడ్లగూబలాగా ఉన్నావు అని చెబుతారు. గుడ్లగూబ యొక్క పిల్లలా అని ప్రశ్నిస్తారు. ఇది యథార్థమైన విషయము, కానీ మనుషులు అర్థం చేసుకోరు. తండ్రి మిమ్మల్ని తిరిగి సక్రమంగా తయారు చేస్తున్నారు. అర్ధకల్పము మీరు సక్రమంగా ఉంటారు. మళ్ళీ అర్ధకల్పము తలక్రిందులుగా అయిపోతారు. మంచిది. మొదట్లో మన్మనాభవ, అంతిమంలో కూడా మన్మనాభవ అని చెబుతారు. మూల మంత్రం ఇదే, తండ్రిని స్మృతి చేయడం. మీరు పావనంగా అవ్వాలి. ఈ చదువు చాలా సహజమైనది. లోపల మీకు తెలుసు, మేమంతా కూడా ఆత్మలము. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను తండ్రిని స్మృతి చేయండి. పురుషార్థం చేస్తూ ఉండడం ద్వారా సంపూర్ణంగా అవుతారు. ఎవరు ఎంతగా కృషి చేస్తే అంతగా పొందుతారు. తిరిగి కల్పం తర్వాత కూడా అంతే పొందుతారు. ఇది గుర్రపు స్వారీ. ఇది రాజస్వ అశ్వమేధ యజ్ఞము. దీనిలో శరీర రూపీ గుర్రాన్ని స్వాహా చేయాల్సి ఉంటుంది. తండ్రి చెబుతున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి. ఇదంతా కూడా ఈ యజ్ఞంలో స్వాహా కావాల్సిందే. శరీరం కూడా స్వాహా అవుతుంది. ఆత్మ ఎప్పటికి కూడా స్వాహా కాదు. ఆత్మ అవినాశి, ఈ దేహం వినాశి. తండ్రి వచ్చారు ఆత్మలను పావనంగా చేయడానికి, స్వాహా చేయడానికి. పనికిరాని వస్తువులను కాల్ చేస్తారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. దీనిని నరకం అని చెబుతారు. అది స్వర్గము. ఇది బేహద్ యొక్క యజ్ఞము. ఇందులో బేహద్ పాత ప్రపంచము స్వాహా అవుతుంది. అలాంటప్పుడు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు గుర్తుంచుకోవాలి? తండ్రి ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని గుర్తు చేయమని చెబుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాంటప్పుడే పాపాలు తొలగిపోతాయి. ఇందులో కష్టమేమీ లేదు. హఠయోగము చేయవలసిన అవసరమే లేదు. ఇదంతా కూడా విజ్ఞానము. భక్తి మార్గంలో గురువులు శిక్షణ ఇస్తారు. శ్రీకృష్ణుడిని గుర్తు చేయమని, గణేశుడిని గుర్తు చేయమని చెబుతారు. ఎప్పుడెప్పుడు ఏ విధంగా గుర్తు చేయమని గురువులు చెప్పజాలరు. నిరంతరంగా గుర్తు చేయలేరు. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరము స్మృతి చేయండి. ఏ విధంగా చేయాలో కూడా అర్థం చేయిస్తారు. లేనట్లయితే పదవి తక్కువగా వస్తుంది. ఇది బేహద్ యొక్క ఆట. ఈ రచన గురించి తండ్రి స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు.
విశ్వంలో శాంతి నెలకొనాలని అందరూ కోరుకుంటారు. శాంతి దేవుడు ఒక తండ్రి మాత్రమే, వారు మాత్రమే విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. సత్యమైన ప్రైజ్ మీకు మాత్రమే లభిస్తుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీకు తెలుసు, ఇప్పుడు ఎవరైతే కోటీశ్వరులుగా ఉన్నారో వారు కూడా పేదవారిగా అయిపోతారు. ఇదంతా కూడా వినాశనం కావాల్సిందే. ధనవంతులు పేదవారిగా, పేదవారు ధనవంతులుగా అవుతారు. ఎవరైతే ఇప్పుడు ధనవంతులుగా ఉన్నారో వారికి ధనం మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసు, ఇదంతా కూడా పైసకు కొరగానిది. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మీయ తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు నమస్తే. తండ్రి మరియు స్వర్గం యొక్క రాజ్యాధికారము గుర్తుందా? వరదానము మహారథీ భవ. పిల్లలు, మీరు అందరి యొక్క పాత్రను సాక్షిగా ఉండి చూడండి. తమను తాము పరిశీలించుకోవాలి. మేము గుర్రపు సవారీ చేస్తున్నామా లేదా? పిల్లలు, మీరు అందరి పాత్రను సాక్షిగా ఉండి చూస్తున్నారా? ఎవరు గుర్రపు సవారీ చేస్తున్నారు? ఎవరు మహారథి? వారి లక్షణాలను చెప్పండి. ఎవరైతే గుర్రపు సవారీ చేస్తారో వారు ప్రతి విషయంలో ప్రశ్నలు వేస్తారు. ఎవరైతే ఫుల్ స్టాప్ పెడతారో వారు మాత్రమే మహారథి. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మేము గుర్రపు సవారీ చేయట్లేదు కదా. ఓం నమః శివాయ.